నేను ఇంట్లో వారం రోజులు లేకపోతే చాలు స్కూల్కి సెలవు ఇచ్చినట్టు ఎవరికి వాళ్ళు పారిపోతారు. శేఖర్ వాళ్ళు సంబంధం చూడడానికి ఎందుకు రాలేదో కనుక్కోలేదు. ఏంటి శేఖర్ గారి వాళ్ళు రాలేదని అందరికీ ట్యూషన్ చెప్పేస్తున్నారు. ఎవరో ఫోన్ చేసి మనకి సంబంధం ఇంట్రెస్ట్ లేదని చెప్పారంట. వాళ్ళకి రావడం ఇష్టం లేక ఏదో కబుర్లు ఇవన్నీ. నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడకో. అలాగే డాడీ. వాళ్ళ తాత లాంటి సంబంధాన్ని నేను నీకు తీసుకొస్తాను. వాళ్ళ తాత అక్కర్లేదు, వాళ్లే కావాలి. ఎందుకు రారో చూస్తాను. ఎందుకు వస్తారో నేను చూస్తాను. యూర్ జీనియస్ డాడీ. నేను మహా వాళ్ళు చూశాను. ఇది ఒక్క మహా మడతేసి ఇస్త్రీ చేస్తారు మీ మమ్మీని. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ స్పోకెనా? వాళ్ళు రేపు లంచ్కి రావడానికి ఒప్పుకున్నారు. గ్రేట్ మేడం. ఏంటి ఇందాక వాళ్ళు రారంటే నవ్వావు, వస్తున్నారంటే ఏడుపు మొహం పెడతావేంటి? నవ్వేస్తుందిలే మహా, ఇప్పుడే కదా గుడ్ న్యూస్ చెప్పావు. ఆనందం అందవే. No, it doesn't really matter. శేఖర్ వాళ్ళు వస్తున్నారని తెలియగానే మా మమ్మీ చేసిన హడావడి అంతా ఇంత కాదు. నాకు డ్రెస్ సెలెక్ట్ చేసింది, నేను సెలెక్ట్ చేసిన పువ్వులు పక్కన పడేసింది. హలో, మంగమ్మ సెలెక్ట్ చేసిన మెనూతో డైనింగ్ టేబుల్ నింపేసింది. ఈ ఇరిటేషన్లో ఇమిటేషన్ వద్దు డాడీ. కుక్క పిల్లకి కోపం వచ్చిందా? హలో హలో, బెనర్జీ గారు. లంచ్ రెడీ అయిందా? ఎప్పుడో. అమ్మాయి కింది దిగిందా? ఇప్పుడే. మేము రావడం లేదు. ఏమైందండి? మేము వస్తామన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదన్నారు కదా. అప్పుడు మా శేఖర్ కూడా ఏమైందండి అని ఇలాగే అడిగాడు. అది మీరు అంటుంటే వినాలనిపించి వస్తామన్నవే తప్ప మాకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు రావట్లేదు. మంగా, ఆ చికెన్ తీసి లోపల పెట్టు. బాగా కుదిరింది, రాత్రికి వేడి చేసి తిందాం. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా మీకు? వాళ్ళు రాకపోతే నువ్వెందుకు ఫీల్ అవుతావు మహా? నువ్వేం తప్పు చేయలే కదా. ఇప్పుడు చెప్పనా? ఏంటి? ఆ చికెన్ తీసి లోపల పెట్టమని. భాను పెళ్లి కూడా నేను ఇలాగే చెడగొట్టాను. అది ఎలా ఉందో. వచ్చాక ఫోన్ కూడా చేయలేదు. నిన్నే కలవరిస్తోంది. నీకెలా తెలుసు? నందు చెప్పాడు. నందునా? ఆల్రెడీ ఉన్న గొడవల్ని ఇంకా కాంప్లికేట్ చేయట్లేదు కదా నువ్వు. ఏంటి డాడీ? ఆడ పేరు చెప్పగానే నీ కళ్ళు మతాపుల్లో వెలిగిపోతున్నాయి. పో డాడీ. నందు పేరు వినగానే నా కళ్ళల్లోకి నిజంగానే అంత మెరుపు వచ్చేసిందా? నమస్తే అండి. ఇప్పుడు నువ్వు చేతులు కడుక్కొని కాఫీలు గట్టం పెట్టక వెంటనే వెళ్ళిపోవాలా? ఏదవ ఫోన్ అర్థమై సావదురా. ఇప్పుడు వచ్చే మాఘమాసం నీకు వల్లికి లగ్గ పెట్టేయమని ఇంట్లో ఆడవాళ్ళు ఒకటే గోల. భానుకి పిల్లకుండా చేసుకున్నాను మీకు చాలాసార్లు చెప్పానండి. మొన్నడు ఎవడో వచ్చాడు, అతని క్యారెక్టర్ అంత బాగాలేదని. మీరు ఇచ్చే కట్నాలకి కలెక్టర్ వస్తారు మరి. సరే అండి, నాకు ఎందుకు కానీ సుమారుగా ఓ తారీఖు అనుకుందాం. ఈ ఆగస్టుకి నా కూతురుని చేసుకుంటానని చెప్పు. నేను వల్లిని చేసుకోను అనట్లేదు, కానీ భాను కూడా నచ్చే కుర్రాడు దొరకాలి కదా. ఇక నువ్వు తిరగలు తిప్పినట్టు అక్కడే తిప్పకో. ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్ ఒకటి చెప్పనా నీకు. యాసంకాలం మజ్జిగానం తిన్నాక మామిట్టం కెట్టుకెళ్ళి పెరట్లో ఆడేస్తాం. ఏడాది తిరిగేసరికి అది చెట్టు అవుద్ది, కాయగా వస్తుంది. కానీ 10 ఎకరాల మామిడి తోట పెంచాలంటే అలా కాదు కదా. రైతు 10 మంది పాలేర్లు, 100 మంది పనోళ్ళు, వేయడానికి ఎరువులు, కోయడానికి కూలీలు, అబ్బో లెక్కే వేరు. అంటే ఇప్పుడు నీ చెల్లెలు నేను తక్కువ చేసి మాడట్లేదు. అది ఆడపిల్లే, నా కూతురు ఆడపిల్లే. కాకపోతే అది పెళ్ళాక ఏడుస్తూ వెళ్తుంది, నా కూతురు 7 వారాలు నగలతో వెళ్తుంది. అది డబ్బు బలం. అసలు డబ్బే బలం.
ఏటే మీ అత్తయ్య కూతురు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన సంబంధాలు కలిసిపోయి అనుకుంటున్నారా? ఇప్పుడు జరిగిపోయిన విషయాలు చిన్నపిల్లలు కాబట్టి మీరు మర్చిపోయారు సరే, ఆవిడ సంగతి ఏంటి? కళ్ళు మూసుకొని దేవుడి ముందు కూర్చుంటే సరిపోద్దా? ఏమండే బయటకు వచ్చి మీ కొడుక్కి 4 మంచి మాటలు చెప్పి వల్లిని చేసుకోరా మంచిది, వచ్చే నెలలో చేసుకోరా మరీ మంచిది. వెంకన్న గారితో మనకు బోళ్ళు లావాదేవీలు ఉన్నాయరా బాబు. ఆయన కోప్పడితే ఊళ్ళో మనకి మంచినీళ్ళు కూడా పట్టవు, రోడ్డు నడిపోతావు. పెద్దదానికి పెళ్లి కాదు, చిన్నదానికి చదువు రాదు, ఉండడానికి ఇల్లు ఉండదు, ఏమైపోతామని జాగ్రత్త చెప్పొద్దండి. మరీ గట్టిగా నొక్కేసాడరా. మీరు తీసుకెళ్ళండి, నేను డబ్బు తీసుకొని వస్తాను. జాగ్రత్త. బ్రేక్ ఎంత తొక్కినా పర్లేదండి, కానీ యాక్సిలేటర్ ఎక్కువ తొక్కకూడదు, యాక్సిడెంట్లు అయిపోతాయి. వెంకన్న గారు, ఎవరికైనా సరే ఫ్యామిలీ యాక్సిలేటర్ లాంటిది, కొంచెం చూసి తొక్కండి. లేచాక అడిగి ఇచ్చేయండి. ఏం కోరుకున్నావు? ఏముందండి, గచ్చి మీద మచ్చలు ఉండకూడదని, కంచాలకి జిడ్డు ఉండకూడదని కోరుకున్నాను. దానికి బదులు నీకే ఓ ఇల్లు కోరుకోవచ్చుగా. మీ ఇల్లు నేనే తుడిచి నా ఇల్లు నేనే తుడుచుకోవాలా? నాకేమైనా పిచ్చా? అను, నీ షూ సైజ్ ఎంత? 6. గోపాల్, విన్నానమ్మా విన్నాను. తొడగడానికి తేలిగ్గా ఉండేలాను, విప్పడానికి వీలుగా ఉండేలాను జత తీసుకుంటాను. ఆడడానికి సౌకర్యంగా ఉండేలా చూడు. ఎలా మేడం అసలు ఇలా? గోపాల్, ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. మట్టి బుర్ర నాకు. మీరెంత అదృష్టవంతులు సార్, మా మేడం దొరకటం. ఏంటి బా, ఏంటి అడావిడి? బెనర్జీ గారు సంబంధం గురించి మాట్లాడడానికి ఒప్పుకున్నారు. ఎప్పుడు? ఎలా? పేరు చెప్పే ధైర్యం లేనివాడు ఫోన్ చేసి మాకు ఇంట్రెస్ట్ లేదంటే నమ్మారు. పెళ్లి కూతురు తల్లిని స్వయంగా వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే ఎందుకు నమ్మరు? మా మమ్మీ చెప్పిన లాజిక్కి నేనే పడిపోయాను. పాపం పిచ్చి బెనర్జీ గారెంత. క్రికెట్ స్టేడియంలో పొలిటికల్ మీటింగ్స్ జరిగినట్టు నా పెళ్లి చూపులు గోల్ఫ్ కోర్స్లో జరిగాయి. ఇదేంటి? నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ, పెరగడానికి మా సైకియాట్రిస్ట్ రికమెండ్ చేశాడు. అదేంటి? నాకు స్ట్రెస్ ఎక్కువ, తగ్గడానికి మా ఫ్యామిలీ డాక్టర్ సజెస్ట్ చేశారు. మ్యామ్, ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే ఏంటో నాకు అప్పుడే తెలిసింది. యాజ్ యూజువల్గా మా మమ్మీ తిట్లు, నా ఏడుపు, ఫైనల్గా హాస్పిటల్. ఆ రోజు మొత్తంలో జరిగిన ఒకే ఒక్క మంచి విషయం, మా బావ. నందు, ఏమైంది? వల్లి 10 ఎకరాల మామిడి తోట, నీ చెల్లి పడేసిన మామిడి ట్యాంకర్. ఇప్పుడు ఎలా ఉంది? రేపు స్టంట్ వేస్తామంటున్నారు. సారీ అత్తయ్య, నాకు తెలియదు. నీ కొడుకు దుర్మార్గుడు, ఫోన్ కూడా చేయడు. అలాంటిదేం లేదమ్మా, నీకు శ్రమ ఎందుకని. బాబు ఎక్కడే ఉన్నాడు. అమ్మగారికి ఎలా ఉంది? పాలేరు పేపర్ చదువుతున్నాడంటే బాగున్నట్టే. అమ్మా, అలా నిలబడిపోతే ఎలా? కలబడి మరి పనులు పడిపోవాలి కానీ ఇల్లు ఏదో చిన్నతనం. సిగ్గుకి స్పెల్లింగ్, మర్యాదకి మీనింగే కాదు, నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు ఎదవకి.
సరే అయితే మీరు జ్యూస్ తీసుకునే లోపు నేను బిర్లా మందిర్కి వెళ్ళి అమ్మగారు బాగుండాలని పూజ చేయించుకొస్తాను. మంచిదండి. ఆ. అత్తయ్య బాను, ఇందులో కాఫీ అయిపోయింది, తీసుకొస్తావా బాను? నందు, ఏమంటే వెళ్ళండి. అలా పిలిచినప్పుడల్లా వెళ్ళిపోకూడదురా. ఏమంటే మళ్ళీ అండి. కంగారు పడుకో, కంట్రోల్ మందే. ఏమైంది? ఏంటి? వెళ్ళండి. ఎక్కడా? మీతో సెల్ఫీ దిగడానికి ఇంకా అక్కడ వెయిట్ చేస్తుంది ఏంటండి, ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది. జీవితాంతం నీతోనే ఉంటుందిగా. 10 నిమిషాలు వదిలేదా మాకు? ఏమంటే వెళ్ళండి. ఈసారి ఏ డైనోసార్ వచ్చిందేమో. ఓదార్చండి. కలువపుల్లో నేను చేసిన దానికి వల్లి రివెంజ్ తీర్చుకుంది. ఓకే, గెలుపోటములు సహజం. కానీ నందుని లాగేయాలంటే ఇంకా చిన్న చిన్న ఎత్తులు సరిపోవు, గట్టిగా కొట్టాలి. రే ముత్యం, ఆయ్. సన్నా సత్యం, కాస్త పనిచేయరా. వెళ్ళి బెటరాబు. భాను పాపం ఇక్కడేముంటుంది, నాతో పంపించు, మా ఇంటికి తీసుకెళ్తాను. అమ్మని ఎవరు చూస్తారు? నీ బల్లి ఉంది కదా, ఆ? అదే బల్లి ఉంది కదా, అది చూస్తుంది. వద్దు. అంతేలే, నా మాటలు ఎందుకు వింటా? నీ పెళ్ళం వచ్చేసిందిగా. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అది కూర్చొని విసుక్కుంటున్నా. నేను నీకేం కాను. అప్పుడు ఊళ్ళో నువ్వు చూపించిన కథ అంతా అబద్ధం. నన్ను గెస్ట్ గానే చూసావు. సరే సరే సరే, తీసుకెళ్ళు. దయచేసి ఏడకు ప్లీజ్. బాను, బట్టలు సర్దుకో. కానీ ఒక్కరోజే, రేపు సాయంత్రానికల్లా పంపించేయాలి, సరేనా?